నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ముందుగా జూలై మాసంలోని ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, మంచి చెడుల గురించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, తరువాత వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసంలోని ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు వాళ్ళు చేసుకుంటే మంచిది? జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి గ్రహ సంచారం ఏ విధంగా తెలుసుకుందాం. పంచమ స్థానంలో రాహువు, లాభస్థానంలో కేతు, చతుర్థ స్థానంలో శని వక్రీకరించి ఉండడం, ఇక 12వ తారీఖు వరకు షష్టమ స్థానంలో కుజుడు, తర్వాత 12వ తారీఖు నుంచి సప్తమ స్థానంలోనే గురుడితో కలిసి కుజుడు స్థితి పొంది ఉండడం, ఇక శుక్రుడు 6వ తారీఖు నుంచి, రవి 16వ తారీఖు నుంచి, బుధుడు 19వ తారీఖు నుంచి నవమ స్థానంలో బుధ శుక్ర రవి యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది. అందున శని వక్రీకరించి ఉన్నటువంటి కారణం కాబట్టి ఎక్కువగా గృహానికి సంబంధించినటువంటి ఆలోచన ఎక్కువగా ఈ జూలై మాసంలో చేస్తారు. తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే గృహంలో మంచి చేయడానికి మరమ్మతులు ఏం చేయాలనేటువంటి ఆలోచన. కాబట్టి వక్రీకరించినటువంటి శని ప్రభావం వలన 1-2 సార్లు ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి జూలై మాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇక లాభస్థానంలో కేతు యొక్క ప్రభావం మీకు అనూహ్యంగా కొన్ని సంఘటనలు మీకు తెలియకుండానే మీకు మంచి జరిగేటువంటి సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. సంతానంతో కాస్త జాగ్రత్తగా వాగ్వివాదాలు లేకుండా మెలిగినట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసంలో ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక షష్టమ స్థానమందు కుజుని యొక్క ప్రభావం 12వ తారీఖు వరకు ఉన్నటువంటి కారణం, తర్వాత తదనంతరం ఈ యొక్క సంబంధించినటువంటి సప్తమ స్థానంలోనే గురుతో కలిసి ఉండడం కారణం చేత వివాహానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను 12వ తారీఖు తర్వాత కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. మీ యొక్క మనోభీష్టం ఏదైతే ఉంటుందో అది 12వ తారీఖు తర్వాత నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 12వ తారీఖు లోపల ఇతరులతో వాగ్వివాదాలు జరగడం, తర్వాత దాని మూలంగా శత్రు ప్రమాదాలు పెరగడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి లౌక్యాన్ని ప్రదర్శించి ఎక్కడ పెరగాలి ఎక్కడ తగ్గాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రయత్నించినట్లయితే తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి రుణబాధలు ఎక్కువైన అవకాశాలు ఉంటాయి. రుణం కోసం చేయు ప్రయత్నాలు 1-2 సార్లు తిరిగితే తప్ప పూర్తి కానటువంటి పరిస్థితి. మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి అప్పు చెల్లించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక 12వ తారీఖు వరకు కూడా మీరు డబ్బులు ఎవరికి కూడాను అప్పుగా ఇవ్వడం, మొహమాటానికైనా కానీ డబ్బు అప్పుగా ఇవ్వడం అనేటువంటిది చేయకుండా ఉన్నట్లయితే మీరు ప్రాక్టికల్గా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు మీ యొక్క ధనం మీ దగ్గరే నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా నవమ స్థానంలో యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం వెరసి చూసినట్లయితే శుభాశుభ మిశ్రమంగా ఈ యొక్క జూలై మాసంలో ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహ ప్రభావం వలన గోచరం అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల చేయు ప్రయత్నాలన్నీ కూడాను సాధారణంగా ఎక్కువగా శ్రమ పడితే తప్ప మంచి జరిగేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఇక ప్రధానంగా పిత్రార్జితము, స్వార్జితము కావచ్చు, లేకపోతే ఎన్నాళ్ళ నుంచో సంవత్సరాల తరబడి నుంచి మీకు నడుస్తున్నటువంటి కోర్టు కేసులో న్యాయవాద విషయాలకు సంబంధించినటువంటి మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క జూలై మాసము ప్రధానంగా శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఏ వ్యక్తికైనా కానీ మంచి చెడు, ఒక రోజు రాత్రి ఒక రోజు పగలు, ఇవన్నీ తప్పవు. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి, అలాగే మంచి తర్వాత చెడు, చెడు తర్వాత మంచి, ఇవన్నీ కూడాను వ్యక్తి జీవితంలో సర్వసాధారణంగా ఉండేటివి. కాకపోతే ఈ జూలై మాసం వరకు కూడా ఈ నెలలో ఏ రోజుల్లో మనకు మంచి జరగబోతుంది, మంచి అంటే ఏంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ఏ వ్యక్తికైనా కానీ 80% సమస్యలు ధనముతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి సకాలానికి అనుకున్నటువంటి పనులు నెరవేరడానికి ధనము సకాలంలో చేతులు అందినట్లయితే తప్పకుండా ఆ మనిషి అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేసుకోవడానికి ఉత్సాహంతో ముందుకు కదులుతాడు. కాబట్టి ఈ యొక్క ధన ప్రవాహము ఈ జూలై మాసంలో ఏ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే మనిషికి కష్టాలు ఉన్నాయంటే డబ్బుతోనే కష్టాలు మొదలవుతాయి. కాబట్టి పొద్దున లేస్తే రాత్రి పడుకునేంత వరకు కూడాను బయట తిరిగిన ప్రతి మనిషికి కూడాను కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగత పరంగా కావచ్చు, డబ్బుతోనే ముడిపడినటువంటి జీవితం కావున ఏ రోజుల్లో అధికంగా ధనం ఖర్చు అవుతుంది, ఏ రోజుల్లో ధనము మనకు ఇబ్బందికరంగా మారుతుంది,
లేకపోతే ఏ రోజుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అనేటువంటి విషయం. ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేడు కదా. కాబట్టి ఏ రోజుల్లో ఆరోగ్యాన్ని జాగ్రత్త పట్టుకో అనేటువంటి విషయాన్ని మనం ఈ ప్రోగ్రాం ద్వారా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మంచి అనేటువంటిది చూసుకున్నట్లయితే మీ యొక్క మనోభీష్టం కావచ్చు, లేకపోతే ఆనందంగా గడిపేటువంటి సమయం ఈ నెల 17, 18వ తారీఖు రోజున మీకు చక్కగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 22, 23 తారీఖుల్లో మీరు మిత్రుల సహాయం వల్ల కావచ్చు, లేక సోదరిమణులు మీ యొక్క కష్టాలకి సోదరిమణుల సహాయ సహకారాలు అందించడం వల్ల ఆ 22, 23 తారీఖుల్లో మీకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడాను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 28, 29, 1, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 30, 31వ తారీఖు, అనగా 1, 2, 3, 4, 28, 29, 30, 31 ఈ 8 రోజుల్లో ఈ యొక్క జూలై మాసంలో మీకు ధన ప్రవాహం అధికంగా ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులకి చక్కగా మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తులు కానీ, కుల వృత్తులు కానీ, చేతి వృత్తులు కానీ, అలాగే వ్యాపార సంబంధమైనటువంటి విషయంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రోజులలో ఈ 8 రోజులు అనగా 28, 29, 30, 31, 1, 2, 3, 4 తారీఖులు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. సకాలానికి డబ్బు చేతికి అందడం, తద్వారా ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీరు అన్ని అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడాను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగిపోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మీరు ఏదైతే ప్లానింగ్ చేసుకుని ఉంటారో ఆ ప్లానింగ్ సంబంధించినటువంటి పనులకి సంబంధించినటువంటి ఊతమిచ్చే విధంగా మీకు కొంత ముందుకు అనగా కార్యక్రమాలు జరగడానికి కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ యొక్క 10, 11 తారీఖుల్లో ఉంటుంది. ఉద్యోగ బదిలీలు కావచ్చు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే నూతన ఉద్యోగానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాల్లో శుభ పరిణామాలు కావచ్చు ఈ 10, 11 తారీఖుల్లో మీకు ఏర్పడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 12, 13, 14 తారీఖుల్లో ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఆనందకరమైనటువంటి జీవితం ఉంటుంది. అన్ని రకాలుగా చేసేటువంటి ప్రయత్నాల్లో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. అయితే ఎప్పుడు మనము జాగ్రత్తలు పాటించాలి, ఎప్పుడు మనకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్నట్లయితే ప్రధానంగా 19, 20, 21 తారీఖుల్లో కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఈ 19, 20, 21 తారీఖుల్లో తెలిసిన వాళ్ళతో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే ఆ యొక్క 19, 20, 21 తారీఖుల్లో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు అని చెప్పవచ్చు. ఇక 24, 25 తారీఖుల్లో గృహోపకరణాలకు సంబంధించిన కొనుగోలు కావచ్చు, లేకపోతే తల్లిగారి ఆరోగ్యం సంబంధించి కావచ్చు, గృహంలో మరమ్మతులకు సంబంధించినటువంటి విషయాల పట్ల కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రయత్నాల్లో అధిక ధన వ్యయము, మానసిక ప్రశాంతత లోపించడం, ఎంత పని చేసినప్పటికీ కూడా సంతృప్తి పొందలేకపోవడం అనేటువంటిది ఈ యొక్క 24, 25 తారీఖుల్లో గోచరం అవుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో. ఇక ప్రధానంగా 26, 27 తారీఖుల్లో ఏ పని యందు కూడా శ్రద్ధ లేకుండా వృధా కాలయాపన చేసే అవకాశము, అలాగే ప్రతి పని యందు కూడా పోస్ట్పోన్మెంట్ చేసుకోవడం, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనేటువంటి ఆలోచన ధోరణితోనే 26, 27 తారీఖుల్లో ఈ వృశ్చిక రాశి వారు ఉండడం. కావున ఆ రోజుల్లో జరగాల్సినటువంటి పనులకి మిగతా రోజుల్లో పని ప్రారంభం అవ్వడం, తద్వారా బర్డెన్ ఎక్కువ అవడం అనేటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. ముఖ్యంగా 5, 6, 15, 16 తారీఖులో అధిక ధన వ్యయం అవ్వడము, అలాగే మానసిక ప్రశాంతత లోపించడము, ఇవన్నీ 5, 6, 15, 16 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీరు ఆ రోజుల్లో ఎక్కువగా ధన వ్యయం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ 5, 6 తారీఖులు, 15, 16 తారీఖుల్లో మీ అంతటా మీరుగా ప్లాన్ చేసుకొని ధనాన్ని ఖర్చు పెట్టకుండా చూసుకున్నట్లయితే ఆ రోజున జరిగేటువంటి ధన వ్యయం మీరు అనుకున్న దానికంటే తక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 7, 8, 9 తారీఖుల్లో సంతానపరమైనటువంటి చిక్కులు కానీ, సంతానపరమైనటువంటి సమస్యలు కానీ ఏర్పడడం, అనగా సంతానం అనారోగ్యం చేయవచ్చు, లేకపోతే ముఖ్యంగా సంతానంతో వాగ్వివాదాలు జరగవచ్చు. కావున ఈ సంబంధించినటువంటి 7, 8, 9 తారీఖుల్లో మీరు సంతానంతో వాగ్వివాదాలు చేసుకోకపోవడమే చాలా మంచిది. ఇక వివాహమై నూతన సంతానం కోసం ప్రయత్నించేటువంటి దంపతులు 7, 8 తారీఖుల్లో వాటిని వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏతావాత చెప్పొచ్చేది అంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క జూలై మాసము శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. కావున ఈ చెప్పినటువంటి డేట్స్లో కనుక మీరు జాగ్రత్తలు పాటించినట్టయితే సర్వదా మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను, ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడాను దైవానుగ్రహంతో అన్ని పనులు చేసుకోవచ్చు. ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఎండాకాలమైనా వర్షాకాలమైనా వర్షం వస్తుందని ఎండుతుందని చెప్పి మనం ఇంట్లో కూర్చుంటే మన పనులు సాగవు. కానీ గొడుగు సహాయంతో ఎండాకాలంలో, వర్షాకాలంలో మన పనులను ఎలా అయితే మనం చక్కబెట్టుకుంటామో అదేవిధంగా దైవానుగ్రహంతో మనకు వచ్చేటువంటి కష్టాలని, నష్టాలని దైవానుగ్రహంతో వాటిని చక్కబెట్టుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క 21వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు, అలాగే వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ఉంది. కాబట్టి శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్యా, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో, మరియు రాహుకేతుల పూజ కూడా శ్రీకాళహస్తిలో జరిపించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమం నమోదు చేసుకోదలిస్తే సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమం నమోదు చేసుకోవచ్చు. కావున అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు,
అయితే వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఈ జూలై మాసంలో వచ్చిన కష్టాల నుంచి వాళ్ళు బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు? వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా జూలై మాసంలో ఏదైనా ఒక మంచి రోజున మొదలుపెట్టి ప్రతిరోజు దత్త స్తవము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము రోజుకి 3 సార్లు పఠించడం అనేది ఒక 11 రోజుల పాటు చేసుకోవాలి. అలాగే శివాలయంలో ఈశ్వరునికి అభిషేకం జరిపించి మీ యొక్క మనోభీష్టం నెరవేరాలని మీ చేతితో అరగదీసినటువంటి బయట దొరికేటువంటి గంధాలు ఇవన్నీ కూడా ఒరిజినల్ కావండి, కెమికల్ గంధాలు అంటారు. మీ చేతితో అరగదీసింది కావచ్చు, లేకపోతే వస్తు భండాగర్లో దొరికేటువంటి సుగంధము గంధము చెక్కతో వచ్చినటువంటి గంధాన్ని మీ యొక్క మనోభీష్టం నెరవేరాలని ఆ ఈశ్వరునికి గంధాన్ని అలంకరించిరండి మీ చేతులతో, స్వహస్తాలతో. తప్పకుండా ఈ జూలై మాసంలో మీ ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక ఈశ్వరానుగ్రహం చేత మీకు తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. అయితే వృశ్చిక రాశి వారి గురించి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏ దైవారాధన చేసుకుంటే మంచిది అనేది గురుగారు మాటల్లో విన్నాం కదా. సో తప్పకుండా దాన్ని పాటించాలని కోరుకుంటున్నాం.